హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి నన్ను చాలామంది అడిగేది ఏంటంటే, అక్క మీరు నాన్ ఐటీ జాబ్ చేశాను అంటారు. అది కంప్లీట్గా ఒక వీడియో చేయండి, అది ఏంటి అనేసి చాలామందికి యూజ్ అవుతుంది అని అన్నారు. సో నాకు కూడా తెలీదు ఈ వీడియో చెయ్యాలి అనేసి, బట్ ఓకే నేను చేద్దాం అనేసి ఈ వీడియో తీస్తున్నాను. సో ఎవరికైనా యూజ్ అవుతుందో వాళ్ళైతే చూడండి. నేను చేసిన జాబ్ ఏంటి, నేనైతే 3 to 4 months చేశాను. 3 to 4 months తర్వాత I absconded because I have another opportunity in Cognizant. నేను అది జస్ట్ పార్ట్ టైం కోసం చేశాను. ఆ తర్వాత నాకు ఏంటంటే అది హెల్త్ కేర్లో నేను వర్క్ చేశాను. అది నేను కాలేజ్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల నేను త్వరగా జాబ్లోకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కోసం నేను అప్పుడు జాబ్లో జాయిన్ అయిపోవాల్సింది వచ్చింది. సో అప్పుడు నేను జాయిన్ అయ్యాను. సో 3 months 4 months చేశాను, ఆగస్ట్ వరకు చేశాను అనమాట. ప్రాజెక్ట్ నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఓకే మొత్తం 4 months అయితే కంప్లీట్ చేశాను. సో ఈ జాబ్ ఏంటి, నా ఫ్రెండ్స్ ఎలా వర్క్ చేస్తున్నారు, అందులో ఉన్న వాళ్ళు ఎంత ప్యాకేజెస్ వస్తున్నాయి వాళ్ళకి, ఇవన్నీ చూద్దాం. ఓకే నేను స్క్రీన్ షేర్ చేసి తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే ఎవరైనా అబ్స్కాండ్ అయ్యాక మీకు ఏం ప్రాబ్లం రాలేదా అక్క అన్నారు. సో నాకేం ప్రాబ్లం రాలేదండి. ఫ్రెషర్కి ఎవరికి ప్రాబ్లం రాదు. అక్కడేం మనం 1 year మనము వేరే కంపెనీకి మనం ఈ కంపెనీలో వర్క్ చేసామని మనం ఏం చెప్పము. ఓకే చెప్పము. వాళ్ళు పిఎఫ్ చెక్ చేసినా కూడా మనము యూఏ అని ఉంటుంది కానీ పిఎఫ్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి సో మనకేం ప్రాబ్లం ఉండదు అనమాట. సో దానివల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు ఒక ఫ్రెషర్గా నాకు గ్యాప్ అనేది ఏర్పడకుండా, ఓకే నేను కాలేజ్ ప్లేస్మెంట్ వచ్చింది కానీ కాలేజ్ ప్లేస్మెంట్ రావడానికి నాకు చాలా టైం పడుతుంది. 4 months టైం పడుతుంది. 4 months ఖాళీగా ఉండాలంటే ఇంట్లో అస్సలు కుదరదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ మార్నింగ్ చేస్తాను, ఇది నైట్ షిఫ్ట్స్ అనమాట. నేను నైట్ ఈ వర్క్కి వెళ్ళేదాన్ని. సో నైట్ షిఫ్ట్సే ఉంటాయా అంటే కాదు, కొద్ది రోజులకి డే షిఫ్ట్స్ కూడా ఉంటాయి ఇందులోనే. అది కాకపోతే అది ఏంటంటే ఆఫ్టర్నూన్ 2 to ఈవినింగ్ 11 o'clock, నైట్ 11 o'clock వరకు కూడా ఉంటుందన్నమాట ఆ షిఫ్ట్. అదొక షిఫ్ట్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ 6 to మార్నింగ్ 5 o'clock వరకు కూడా ఉంటుందన్నమాట ఒక షిఫ్ట్. నేనైతే ఆ షిఫ్ట్ చేసేదాన్ని 6 to 5, ఎందుకంటే నాకు మార్నింగ్ వచ్చి వేరేది ఉండేది. నాకు ఇంటర్న్షిప్ అండ్ ప్రాజెక్ట్ 2 ఉన్నాయి. సో అవి చేసుకుంటూ ఇది చేసుకున్నాను అనమాట. నైట్ షిఫ్ట్ బాగానే ఉంటుంది, నైట్ షిఫ్ట్ లాగా ఏమనిపించదు. కాల్స్ ఉంటాయి అండ్ సేమ్ ఒక మంచి జాబే అది కూడా. ఓకే ఫస్ట్ నాకు 18,000 ఇచ్చారు, 2.5 ప్యాకేజ్ 18,000 ఇచ్చారు హ్యాండ్కి. అండ్ క్యాబ్ అలవెన్సెస్ అన్నీ ఫ్రీనే, అన్నీ వాళ్ళే పే చేసుకుంటారు. అండ్ ఇది తర్వాత 1 year చేసిన వాళ్ళకైతే, నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి 1 yearకి 4 LPA చేశారు. 4 LPA వాళ్ళకి 28,000 29,000 హ్యాండ్కి అయితే వచ్చింది. తర్వాత ఇప్పుడు 1 year అయిపోయి ఎక్స్పీరియన్స్ షిఫ్ట్ అయిన వాళ్ళకి 6 LPA దాకా వస్తుంది. మీరు అనుకోవచ్చు ఐటీ వాళ్ళతో పాటు వస్తుంది వాళ్ళకి, నాన్ ఐటీ వాళ్ళకి కూడా, అందులో వర్క్ చేసే వాళ్ళకి. కానీ స్విచ్ అవ్వాలి. అదే కంపెనీలో ఉంటే అంత ఉండదు గ్రోత్, సేమ్ టెక్ లాగానే, బట్ మంచి ప్యాకేజ్ అయితే వస్తుంది తర్వాత. ఓకే అవి ఏం జాబ్స్, ఏ కంపెనీ, మొత్తం అయితే చూసేద్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ అయితే నేను వర్క్ చేసిన కంపెనీ చెప్తాను మీకు. ఐకేఎస్ హెల్త్ కేర్. నేనైతే ఉప్పల్లో వర్క్ చేశాను. ఐకేఎస్ హెల్త్ కేర్ అనమాట, ఇందులో వర్క్ చేశాను. సో ఈ కంపెనీ అయితే చాలా మంచి కంపెనీ చెప్తున్నాను కదా. వీళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ నాది అప్పుడు ఎంసీఏతో కాదు, ఎంసీఏ ఉన్నా కూడా నేను డిగ్రీతో ఇచ్చానమాట ఇంటర్వ్యూ. సో డిగ్రీతో ఇచ్చాక 3 interviews అయితే పెట్టారు. 3 rounds ఉంటాయి దీనికి. ఫస్ట్ అయితే చెప్తాను నోట్ ప్యాడ్లో. దీన్ని ఏమంటారంటే రెవెన్యూ సైకిల్ ఆపరేషన్ అంటారు. రెవెన్యూ సైకిల్ ఆపరేషన్స్ అంటే ఇక్కడ అంటే మనకి ఇన్సూరెన్సెస్ పెద్దగా యూజ్ చేయరు. ఇది హెల్త్ కేర్కి సంబంధించింది మెయిన్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు తెలియాల్సింది, జూమ్ చేశాను, బిల్లింగ్స్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇన్సూరెన్స్ కొన్నిసార్లు క్లెయిమ్ అయిండదు, క్లెయిమ్ అయింటుంది, ఇవన్నీ చేయాలి. ఇన్సూరెన్స్ క్లెయిమ్, మెడికేర్, ఇలాంటి హాస్పిటల్స్ ఉంటాయి. మెడికేర్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్, ఇలాంటి వాటిలో ఇన్సూరెన్స్ ఎంత క్లెయిమ్ అయింది, అండ్ పేషెంట్ క్లెయిమ్ చేశారా లేదా, పేషెంట్ బిల్లు తీసుకున్నారా లేదా, ఇలాంటివన్నీ చెక్ చేస్తాం అనమాట. చాలా మంచి జాబే. అండ్ ఎప్పటికీ దీంట్లో ఆపర్చునిటీస్ అస్సలు పోవు.
ఎందుకంటే ఇది మాన్యువల్‌గానే టెస్ట్ చేయాలి. అండ్ వన్ ఆఫ్ ది సెన్సిటివ్ డేటా. సో, దీనికి మనం ఏఐ యూజ్ చేసి అయితే ఎటువంటి సిట్యుయేషన్‌లో గూడా ఈ జాబ్స్ అయితే పోవన్నమాట. ఇవైతే నాకు బాగా తెలుసు. ఇప్పుడు నా నా సిస్టర్ వర్క్ చేస్తున్నారు ఇందులోనే. తనకి ఫస్ట్ నేను జాయిన్ అయిన తర్వాత తను జాయిన్ అయింది. సో, నైట్ షిఫ్ట్ జాబ్సే తను గూడా ఫస్ట్‌లో తనకి 18,000 ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు తనది డే షిఫ్ట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయి తనకిప్పుడు 40,000 దాకా వస్తుంది హ్యాండ్‌కి. జస్ట్ తనకి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందంతే. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. తనకి ఇప్పుడు 40,000 దాకా వస్తుందనమాట. సో, మీలో ఎవరైనా చేసుకోవాలనుకుంటే గూడా చేసుకోవచ్చు. నేను ఏది అంటే అబద్ధం చెప్పట్లేదు. బట్ నిజంగానే తనకిప్పుడు 40,000 దాకా వస్తుంది. మంచి సాలరీనే తను ఎర్న్ చేస్తుంది. తను చేసిందేంటంటే స్విచ్ చేయడం అండ్ ఎంప్లాయీగా బాగా మంచి పేరు తెచ్చుకునింది ఉన్న కంపెనీలోనే. సో, అలా తనకి ఇప్పుడు 40,000 వస్తుంది. ఏం ఐటీ వాళ్ళతో ఏం తక్కువలో రావట్లేదు. 2 ఆర్ 2.5 ఇయర్స్ అనుకుంటా, నాకు సరిగ్గా తెలీదు. బట్ మంచి జాబే, మంచిగానే ప్యాకేజ్ వస్తుంది. ఇప్పుడు తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. డే షిఫ్టే. అంటే డే షిఫ్ట్ అంటే 2-11 వరకు. అంటే తను 2కి లాగిన్ అయిపోయి మాక్సిమం వర్క్ 6 లోపు కంప్లీట్ చేసేసుకుంటది. 6 లోపు కంప్లీట్ చేసుకొని లాగిన్‌లో పెట్టుకుంటదనమాట. అండ్ కాల్స్ అటెండ్ అవుతది. ఆ కాల్స్ అంతే. అంతకు మించి ఏముండదు. మనం అందరం 11 వరకు మేలుకునే వాళ్ళమే. పెద్ద ఏమీ కాదు. సో, ఇది తను చేస్తుందనమాట ఇప్పుడు. నేనైతే 3 మంత్స్ చేశాను. వర్క్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా మీకు కావాలి అనుకుంటే ఇక్కడికెళ్ళిపోయి రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ హెల్త్ కేర్ ఇన్ మెడికల్ బిల్లింగ్ అని సెర్చ్ చేస్తే మీకు ఆ జాబ్ గురించి డీటెయిల్డ్‌గా ఎవరైనా చెప్పింటారు. సో, ఆర్‌సీఎం అంటే ఏంటి అనేసి. సో, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి ఒక్కసారి చూడండి, మీకు అర్థమవుతుంది. వర్క్ అయితే ఈజీగానే ఉంటది. డినైల్స్ అనేసి, నాన్ డినైల్స్ అనేసి ఇలా చాలా ఉంటాయి. వాటిని 3 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు. 3 మంత్స్ ట్రైనింగ్ తర్వాత మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే. మరి ఈ జాబ్స్ మీరు ఎలా సెర్చ్ చేయాలి ఏంటి అనేసి చూద్దాం. నేనైతే అప్పుడు నౌకరీలో అప్లై చేశాను. నౌకరీలోకెళ్ళేసి నేను మామూలుగా హెల్త్ కేర్ జాబ్స్ అనేసి సెర్చ్ చేశాను. సో, నేను నార్మల్‌గానే మీరు ఎలా సెర్చ్ చేస్తారో నేను గూడా అలానే జాబ్స్ సెర్చ్ చేశాననమాట. హెల్త్ కేర్ జాబ్స్ R1 కంపెనీ అని సెర్చ్ చేసి ఇక్కడ ఫ్రెషర్ అని పెట్టండి. అండ్ ఇక్కడ హైదరాబాద్. సో, ఇలా నేను జాబ్స్ కోసం సెర్చ్ చేస్తుంటే నాకు ఒక ఆపర్చునిటీ అయితే ఇదొచ్చింది. నేను ఇది ఐకేఎస్‌కి అప్లై చేస్తే అప్పుడు ఐకేఎస్ వాళ్ళు ఇచ్చారనమాట. సో, ఇక్కడికొస్తే అసోసియేట్ అనలిస్ట్ అని ఉంది గదా! సో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది జాబ్. ఇక్కడ ఇచ్చారు చూడండి ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ ప్యాకేజ్ చూసారా 50,000 టు 2.5 ఎల్‌పీఏ. బట్ 2 మంచి ప్యాకేజ్ ఇస్తారు. మీరు అస్సలు ఆ టెన్షన్ పడాల్సిన పనే ఉండదు. చాలా మంచి జాబ్. 6 PM టు 3 AM షిఫ్ట్ ఇది. వర్కింగ్ డేస్ 5 డేస్. అండ్ ఎవరికైతే మెయిల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మెయిల్ కూడా ఇక్కడ ఇచ్చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కింద ఎనీ గ్రాడ్యుయేట్ ప్రిఫర్డ్ స్కిల్స్ వచ్చేసి యూఎస్ హెల్త్ కేర్, డినైల్ మేనేజ్మెంట్, మెడికల్ బిల్లింగ్. ఇంకా ఫ్రెషర్కి అయితే నార్మల్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలి ఫ్రెషర్కి అయితే. అండ్ కొంచెం డినైల్స్ మీద నాలెడ్జ్ పెట్టుకోండి. అదైతే నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ఇంటర్వ్యూ కోసం డినైల్స్ మీద. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే మోస్ట్లీ కమ్యూనికేషన్ మీదనే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసేసి టెలిఫోనిక్ రౌండ్, అందులో ఏముండదు. తర్వాత వచ్చేసి సెకండ్ వచ్చేసి వాయిస్ అంటే కమ్యూనికేషన్ రౌండ్ అనమాట. కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. దీనికి ఎలాగైనా సరే ఇంగ్లీష్లోనే సమాధానం చెప్తే చాలు. తర్వాత మిమ్మల్ని హైడ్ చేసేసుకుంటారు అంతే. మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి అంతే. అంతకు మించి ఏం జరగదు. పెద్ద ఏం ఉండదు ఇంటర్వ్యూస్ అట్లా అంతే. సో, ఇలా మీరు ఏఆర్ కాలర్ అని సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది. ఇలా నేనైతే అప్లై చేశాను. మీలో ఎవరైనా చేయాలి అనుకుంటే చెయ్యండి. ఓకే. లేదు నేను నాన్ ఐటీ సైడ్ వెళ్ళను అనుకున్న వాళ్ళు వదిలేయండి. బట్ ఎవరైతే నీడీ పర్సన్స్ ఉన్నారో ఒకప్పుడు నాలాగా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.